నమస్తే డీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాలకు పల్లె పండుగ 2.0 తీసుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాజోల్ నియోజకవర్గం శివకోడుపల్లిలో 6,787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. దివ్యాంగులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సూచనలు. గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెక్కుముఖి పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన డీఎస్పీ గీతా కుమారి. రాష్ట్రంలోని గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లే పల్లె పండుగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం శివకోడులో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడారు. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండుగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలు పడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకొని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. నా బతుకు తెరువు నా జీవనాధారం, రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి. మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం కొత్త ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడులు, ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2.0 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులు చేపడతారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం గొప్పతనాన్ని పార్టీ నేతలు కొనియాడారు. మన దేశంలో పలు మతాలు, కులాలు ఉన్నాయని, కానీ భారతీయులందరికీ ఉన్న ఏకైక ప్రామాణిక గ్రంథం మాత్రం అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మాత్రమే అని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు దేశంలో
చూసినా రాష్ట్రంలో చూసినా అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాకు కావాల్సింది భారత రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అధికార ఎన్డీఏ కూటమి పాలన సాగిస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశానికి పొందుపరచి ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా భావితరాల భవిష్యత్తుని దాంట్లో ముడివేసి ఈ దేశానికి అంకితం చేసి దానిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి రోజు. నిజంగా ప్రభుత్వాల్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సింది ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు రూపుమాపాలా, వేరియేషన్స్ తగ్గాలా, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు కులాల యొక్క స్థితిగతులు పెరగాలా, అప్లిప్మెంట్ అనేది బాబాసాహెబ్ కోరుకున్నటువంటి వ్యవస్థలో ముడిపడినటువంటి ప్రథమ భోగం. ఆ భాగాన్ని ప్రజాస్వామ్యంలో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటూ ఉంటాం. వ్యవస్థలో రిజర్వేషన్స్ వచ్చినాయి, సమాజంలో పేదవాడి యొక్క స్థితి పెరగటానికి అవకాశాలు వచ్చినాయి, మా హక్కు మేము బ్రతకడానికి అవకాశం ఉంది, మాకు బాబాసాహెబ్ ఇచ్చాడని చెప్పుకునే ధైర్యాన్ని ఉంది. కానీ ప్రభుత్వాల్లో కొంత సీతకన్ను తగ్గల. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కొత్త ఆలోచనలు చేసి పరిపాలన చేశాడు. ఆలోచనలే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ఇంప్లిమెంట్ చేయటం. దివ్యాంగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజంలో బాగా అభివృద్ధి చెందాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన పారా క్రీడల పోటీలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పారా క్రీడల కోసం అవగాహన నడకను జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించి బదిర విద్యార్థులతో కలిసి నడిచారు. అనంతరం దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా వారితో కలిసి స్వయంగా జిల్లా కలెక్టర్ క్రికెట్ ఆడి బ్యాటింగ్ బౌలింగ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ దివ్యాంగులు ఏ రంగంలోని తీసిపోని విధంగా అన్ని రంగాల్లో పోటీ పడాలన్నారు. మీ సామర్థ్యం, మీ బలం మీకు తెలియదని, వైకల్యం లేని వారి కంటే మీరు ఎంతో సమర్థులని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఒక మంచి అవకాశం. ఈ నెల 29వ తారీఖున SRKR కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి 38 డిఫరెంట్ కంపెనీస్, నేషనల్లీ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. 10th ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ పీజీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఉద్యోగ అవకాశాన్ని పొందొచ్చు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫార్మసీ, తర్వాత ఇండస్ట్రీస్, టెక్నికల్, బ్యాంక్స్, వీటన్నిటిలో కూడా IT రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 29వ తారీఖు SRKR కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. దయచేసి యువతి యువకులందరూ కూడా ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, డేట్ని సేవ్ చేసుకోవాలి. ప్లేస్మెంట్ డ్రైవ్కి అవసరమైన అర్హులైన అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి విజేతలకు డీఎస్పీ గీతా కుమారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు విద్యార్థులకు సైన్స్ పరీక్షలు నిర్వహించడం, వారిలో మూఢనమ్మకాలను పోగొట్టే కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వాడటం తగ్గించాలని, అవసరం మేరకే వాడాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. To all the participants and winners, very hearty congratulations. So don't trust for each and everything. On behalf of police department, few kind of suggestions to the students regarding cyber crimes and good touch and bad touch, regarding toll-free numbers, especially police department and cyber crime. Cyber crimes ఏదైనా మీకు తెలిస్తే వెంటనే 1900కి కాల్ చేయండి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే డయల్ 100 లేదా డయల్ 112. సో తెలంగాణ నుంచి డివైడ్ అయింది కాబట్టి డయల్ 112 is most preferable. And one more thing, should be very disciplined, be truthful, and whatever the
సజెషన్స్ కానీ అదర్ పాయింట్స్ మీ టీచర్స్ ఏం చెప్పినా కూడా ఫాలో అవ్వండి. ఇక్కడున్న టీచర్స్ వాళ్ళు ఆల్వేస్ లర్నర్స్. మీకు ఏదైనా చెప్పాలి అంటే మాత్రం వాళ్ళు ఎంతో త్వరగా చదువుకొని వచ్చి మీకు చెప్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్ స్టూడెంట్స్ గానే ఉన్నారు. సో మీరు కూడా obey the orders given by the teachers. అండ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా పేరెంట్స్ కి చెప్పి రండి మీరు ఎక్కడ వెళ్తున్నారు, స్కూల్ కా, షాపింగ్ కా, ట్యూషన్ కా, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు, ఎంతసేపట్లో వస్తారు చెప్పి వెళ్ళండి. ఎందుకు మేడం మీ నుంచి పాయింట్ రైజ్ చేశారంటే చాలా మంది ఇంట్లో చెప్పకుండా వెళ్తున్నారు. అది దేనికైనా అవ్వచ్చు, సమ్ అదర్ యాక్టివిటీస్, వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకండి. ప్రథమంగా వచ్చిన అందరికీ కూడా మరి మండల స్థాయిలో ఎగ్జామ్ లో టాపర్స్ గా వచ్చినటువంటి మీ అందరికీ కూడా బహుమతి ప్రథమోత్సవం ఇవ్వాలని జన విజ్ఞాన వేదిక గత 12 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జన విజ్ఞాన వేదిక మండల స్థాయిలో మొదటి ప్లేస్ ఇస్తే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ గూడూరు జన విజ్ఞాన వేదిక అలా కాదు, విద్యార్థులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ ఒక సపరేట్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టి మీకు ఒక జ్ఞాపకని బహుమతి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. చదువు పట్ల ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మా మిత్రుడు నారాయణ ఈ విద్యార్థులకు అందరికీ మీరు ఇచ్చే చెరుమూలి బహుమతోత్సవం అంతా కూడా నేనే స్పాన్సర్ చేస్తానని ప్రతి సంవత్సరం నాకు సహాయం చేస్తున్నటువంటి మా మిత్రుడు నారాయణకి జేబీ తరపు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జన విజ్ఞాన వేదిక అంటే సైన్స్ సంస్థ, సైన్స్ ఒక నమ్మకం, ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థ. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను, మళ్ళీ మేడం గారికి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నట్టున్నాయి కాబట్టి మూఢ నమ్మకాల గురించి ఒక చిన్న మాట నేను చెప్పదలుచుకున్నాను విద్యార్థులు. ఇక్కడ ఒక పర్సన్ మీరు చూసారు, చిత్తూరులో ఒక కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఐఏఎస్ చదువుతూ ఉంటే, అత్యున్నతమైన చదువుతూ ఉంటే బిడ్డలు చంపేస్తే మళ్ళీ పుడతారని వాళ్ళ కన్న బిడ్డల్ని కిరాతకంగా డంబుల్స్ లో కొట్టి చంపేటువంటి సంఘటన. అందుకని ఆ ఫ్యాక్స్ మీకు అక్కడ చూపిస్తున్నాం. చిన్న బిడ్డ మనం కొట్టాలంటేనే మన పిల్లలు చేతులు రాని వరకు డాక్టరేట్ పొంది కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉండి కన్న బిడ్డలు ఐఏఎస్ చదువుకునే స్థాయికి వచ్చినటువంటి బిడ్డలు ఇద్దరిని కూడా వాళ్ళిద్దరు కాలేజీ ప్రొఫెసర్లు అయ్యుండి వాళ్ళ కన్న బిడ్డలు రూమ్ లో డంబుల్స్ కొట్టి చంపేసి మళ్ళీ నా బిడ్డలు బతుకుతారని చెప్పినటువంటి ఇంత దారుణమైన మూఢనమ్మకాన్ని మనం ఉన్నాం. ఇది ఎన్నో సంవత్సరాల కాలం జరిగింది, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన అనుకుంటాను. ఇంత దారుణమైనటువంటి మూఢనమ్మకాలు మనం ఉన్నాం. ఈ మూఢనమ్మకాల నుంచి బయట రావాలి, సమాజం బాగుండాలి అని అంటే విద్యార్థి దశ నుంచే చైతన్యం కలిగించాలని జన విజ్ఞాన వేదిక 35 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ చెరువుకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మీ ద్వారా సమాజాన్ని మార్చాలని, మీ ద్వారా చైతన్యవంతులైతే ఇటువంటివన్నీ కూడా మార్పు జరగాలని ఒక ఆశతో జన విజ్ఞాన వేదిక ఈ బాధ్యతను గురిస్తున్నారని వేసుకొని మీ అందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మిమ్మల్ని అనేక విధాలుగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మాకు చాలా సంతోషం, ఈసారి జిల్లా స్థాయిలో కూడా జడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఫస్ట్ ప్లేస్ వచ్చిందానికి వాళ్ళు ఒకసారి దేశంలో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.